మీడియాకు స్వాగతం. సమాజంలో పాత్రికేయ వృత్తి ఎంతో పవిత్రమైనది. జర్నలిస్టులు వారి బాధ్యతను గుర్తించుకుని నిబద్ధతతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. గురువారం నరసాపురం అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఏపీజేయు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నాయకర్, ప్రభుత్వ సలహాదారులు ఎం.ఏ. షరీఫ్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం, ఏపీజేయు రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు కాకుమాను వెంకటవేణు, గాదంశెట్టి శేఖర్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రిశ్రీ వెంకటరమణ జయరాజు, కొప్పర్రు గ్రామ అభివృద్ధి ప్రదాత పోలిశెట్టి శ్రీనివాసులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ పాత్రికేయులు వృత్తిపరంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని అన్నారు. పాత్రికేయులు సంక్షేమం, అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఒకవైపు సోషల్ మీడియా విస్తృతంగా ఉన్నప్పటికీ పత్రికల విలువ ఏమాత్రం తగ్గలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేణు కోరిన విధంగా పాత్రికేయులు కోసం, వారి సంక్షేమం కోసం జర్నలిస్టు కార్పొరేషన్ చేయాలనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి కార్పొరేషన్ ఏర్పాటు దిశగా కృషి చేస్తానని అన్నారు. ఎన్డీఏ కూటమి విజయంలో జర్నలిస్టులు అందించిన సహాయ సహకారాలను కొనియాడారు. జర్నలిస్టులు వారి సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు మేనిఫెస్టోలో పెట్టిన ఇంటి స్థలాలు, సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొందరితో చేయించండి. ధన్యవాదములు.